ఫ్రెండ్స్, క్రికెట్లో కానీ ఫుట్బాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఆటగాడు ఒక లెజెండ్ అయ్యాడు అంటే ఖచ్చితంగా తనలో ఉన్న ఒక గ్రేట్ క్వాలిటీ, తన నెలకొల్పిన ఒక అద్భుతమైన రికార్డు దానికి ఖచ్చితంగా ఒక నమూనా లాగా మిగిలిపోతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో స్థిరంగా పరుగులు సాధిస్తూ సెంచరీలు మోగించడం ఏ బ్యాటర్కైనా ఒక కళ. భారత క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు దశాబ్దాల కాలంగా తమ బ్యాటింగ్తో అదరగొట్టినప్పటికీ ఒకే ఏడాదిలో అత్యధికమైన సెంచరీలు బాదిన రికార్డు మాత్రం ఇప్పటికీ క్రికెట్ దేవుడైన మన క్రికెట్ గాడ్ సచిన్ తెండూల్కర్ పేరు మీదే భద్రంగా ఉంది. క్రికెట్ చరిత్రలో 1998వ సంవత్సరం సచిన్ తెండూల్కర్ కెరియర్లో ఒక స్వర్ణ యుగం. ఆ ఒక్క ఏడాది సచిన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఏకంగా 12 అంతర్జాతీయ శతకాలు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ సంవత్సరంలో మొత్తం 39 మ్యాచ్లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 42 ఇన్నింగ్స్లలో 68.6 అద్భుతమైన సగటుతో 2541 పరుగులు సాధించాడు. 25 గడిచిన ఏ భారతీయ బ్యాటర్ కూడా ఒకే క్యాలెండర్ ఇయర్లో 12 సెంచరీల మార్కును అందుకోలేకపోవడం సచిన్ సాధించిన రికార్డు గొప్పతనానికి అద్దం పడుతోంది. నిజానికి సచిన్ తర్వాత ధోని, కోహ్లీ, అలాగే రోహిత్ ఇలాగా అసలు బ్యాటర్ల బీభత్సం సృష్టించి అంటే బ్యాటింగ్లో అద్భుతమైన బీభత్సం సృష్టించే వాళ్ళందరూ కూడా బరిలోకి దిగారు. కానీ సచిన్ తెండూల్కర్ రికార్డ్ని అస్సలు కూడా సాధించలేకపోయారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. అదేంటి అంటే ఈ భారీ రికార్డును బద్దలు కొట్టడానికి రన్ మిషన్ విరాట్ కోహ్లీ చాలా తీవ్రంగా శ్రమించాడు. ఏకంగా 2 వరుస క్యాలెండర్లో 11 సెంచరీస్ బాది సచిన్ రికార్డుకు జస్ట్ 1 సెంచరీ తేడాతో తను మిస్ అయ్యాడు అనమాట. అంటే చాలా దగ్గరికి వచ్చాడు. వెరీ టఫ్ కాంపిటీషన్. 2017లో 46 మ్యాచ్ల్లో 47 ఇన్నింగ్స్లో ఆడిన కోహ్లీ 2735 పరుగులు చేసి 11 సెంచరీలు నమోదు చేశాడు. మరుసటి ఏడాది 2018లో కూడా అదే జోరు కనబరుస్తూ అంతే గేమ్ ఆడాడనమాట. 2 వేర్వేరు క్యాలెండర్ ఇయర్లో 11 లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా విరాట్ నిలిచాడు. ఇదొక పెద్ద విషయం అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1999లో ద్రావిడ్ 10 సెంచరీస్, 2019లో రోహిత్ శర్మ 10 సెంచరీస్ చేశారు. కానీ ఈ 12 సెంచరీస్ అనేది ఎవరు అందుకోలేకపోయారు. ఒక్క కోహ్లీ మాత్రం 11 దాకా వెళ్ళాడు అనమాట. ఆల్మోస్ట్ ఈ 12 సెంచరీల మైల్ రాయ్ అనేది ఇప్పటికీ 25 ఏళ్ళైంది. ఒక్కళ్ళు కూడా దీన్ని బీట్ చేయలేకపోయారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.